Hi viewers, welcome to our channel Kavita Ashok Educational Channel for Mathematics. ఈ రోజు మనం 9th క్లాస్లో రెడ్యూస్డ్ టాపిక్స్ అంటే ప్రాజెక్ట్ సంబంధించినటువంటి టాపిక్స్ ఏంటో చూద్దాం. ఇవి చూసేటప్పుడు మీరు టెక్స్ట్ బుక్, ఒక నోట్బుక్, పెన్ దగ్గర పెట్టుకొని కూర్చోండి, అప్పుడు యూస్ఫుల్గా ఉంటుంది. 9th క్లాస్ స్టూడెంట్స్ టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకున్న వాళ్ళకు పేజ్ నెంబర్ 3 అంటే 9 రోమన్ లెటర్ 9 ఉంటుంది. ఆ పేజీ ఓపెన్ చేయండి, దాంట్లో కంటెంట్స్ ఉంటాయి. టోటల్ మనకు వచ్చేసి 15 చాప్టర్స్ ఉంటాయి. 15 చాప్టర్స్లో లాస్ట్ టాపిక్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, ప్రూఫ్స్ ఇన్ మ్యాథమెటిక్స్ రివిజన్ అనేది. టోటల్ 14 చాప్టర్స్ ఉంటాయి. దీంట్లో 14 చాప్టర్స్లో మీకు రియల్ నెంబర్ చాప్టర్ అంటే ఫస్ట్ చాప్టర్, పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ సెకండ్ చాప్టర్, కోఆర్డినేట్ జామెట్రీ 5th చాప్టర్, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ 6th చాప్టర్, ట్రయాంగిల్స్ 7th చాప్టర్, క్వాడ్రిలేటరల్స్ 8th చాప్టర్, ఏరియాస్ 11th చాప్టర్. ఇవి పేపర్ 1కు సంబంధించినటువంటి టాపిక్స్. ఫస్ట్ మనం పేపర్ 1 డిస్కస్ చేసిన తర్వాత పేపర్ 2కి వెళ్దాం. ఈ పేపర్ 1లో వచ్చేసి మీకు ఉన్నటువంటి దాంట్లో ఫస్ట్ టాపిక్ అంటే రియల్ నంబర్స్ చాప్టర్ 1, పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ చాప్టర్ నెంబర్ 2. ఈ 2 చాప్టర్లో మీకు ఎలాంటి టాపిక్స్ను కూడా ప్రాజెక్టు టాపిక్స్గా ట్రీట్ చేయడం జరగలేదన్నమాట. అంటే ఇవి 2 కంపల్సరీగా ఉంటాయి. మీకు నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీలో కూడా ఎటువంటి టాపిక్స్ను ప్రాజెక్ట్ వర్క్గా తీసుకోవడం జరగలేదు. అంటే దీంట్లో ఈ 3 చాప్టర్స్లో కూడా ఏ ప్రాజెక్టు లేదు. నెక్స్ట్ వచ్చేసి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో మీకు లీనియర్ ఈక్వేషన్ ప్రాబ్లమ్స్ యూజింగ్ రేషియో, ప్రపోర్షన్, పర్సంటేజెస్. మళ్ళీ ఒకసారి వినండి. లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ చాప్టర్లో ఏం టాపిక్ అంటే లీనియర్ ఈక్వేషన్ ప్రాబ్లమ్స్ యూజింగ్ రేషియో, ప్రపోర్షన్, పర్సంటేజెస్. ఇవి పేజ్ నెంబర్ 139 నుంచి పేజ్ నెంబర్ 143కి మధ్యలో ఉంటాయన్నమాట. వీటిలో కొన్ని ప్రాబ్లమ్స్ రేషియో, ప్రపోర్షన్ అండ్ పర్సంటేజ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవి. వీటిని మాత్రమే ప్రాజెక్ట్ వర్క్గా తీసుకోవడం జరిగిందనమాట. ప్రాజెక్ట్ బేస్డ్ ఆర్ యాక్టివిటీ బేస్డ్ టాపిక్స్ అంటారనమాట వీటిని. ఏంటి వీటి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇవి యాన్యువల్ ఎగ్జామ్లో కానీ ఎఫ్ఏస్లో కానీ రావు. మీకు ఈ చాప్టర్స్ చెప్తారు కానీ ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం రావన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రయాంగిల్స్ చాప్టర్లో అలాగే చాప్టర్ నెంబర్ 8 క్వాడ్రిలేటర్ చాప్టర్లో కూడా మీకు ఎటువంటి టాపిక్స్ను ప్రాజెక్ట్ కానీ యాక్టివిటీ బేస్డ్ కానీ తీసుకోవడం జరగలేదు. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ వచ్చేసి పేపర్ 1లో ఏరియాస్. ఈ ఏరియాస్లో మీకు నోట్ చేసుకొని పెట్టుకోండి. ఏరియాస్ ఆఫ్ ప్లానర్ రీజన్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఫిగర్స్ ఆన్ ద సేమ్ బేస్ అండ్ బిట్వీన్ సేమ్ ప్యారలల్స్. అంటే పేజ్ నెంబర్ 244 నుంచి పేజ్ నెంబర్ 249 వరకు ఉన్నటువంటి టాపిక్స్ని ప్రాజెక్ట్ బేస్డ్ లేదా యాక్టివిటీ బేస్డ్ టాపిక్స్గా చేయడం జరిగింది. ఇది టోటల్ పేపర్ 1కు సంబంధించినటువంటిది. నెక్స్ట్ మనం పేపర్ 2కి వెళ్దాం. పేపర్ 2లో మీకు టెక్స్ట్ బుక్స్ దగ్గర ఉన్న వాళ్ళు టిక్ పెట్టుకోండి. చాప్టర్ నెంబర్ 3 ద ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ, నెక్స్ట్ లైన్స్ అండ్ యాంగిల్స్ అంటే చాప్టర్ నెంబర్ 4, స్టాటిస్టిక్స్ చాప్టర్ నెంబర్ 9, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ చాప్టర్ నెంబర్ 10, సర్కిల్స్ చాప్టర్ నెంబర్ 12, జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ చాప్టర్ నెంబర్ 13, ప్రాబబిలిటీ చాప్టర్ నెంబర్ 14. ఇవి పేపర్ 2కు సంబంధించినటువంటి అనమాట. ఈ పేపర్ 2లో మీకు ఏమైందంటే పేపర్ 2లో ఫస్ట్ చాప్టర్ ఏంటి పేపర్ 2లో అంటే ద ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ. ఈ ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ టోటల్ చాప్టర్ని మీకు ప్రాజెక్ట్ బేస్డ్ లేదా యాక్టివిటీ బేస్డ్ కింద చేర్చడం జరిగింది. నెక్స్ట్ లైన్స్ అండ్ యాంగిల్స్, స్టాటిస్టిక్స్. దీంట్లో ఏం టాపిక్స్ కూడా తీసివేయటం లేదు, ఇవన్నీ కూడా కంపల్సరీగా సిలబస్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ఈ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో మళ్ళీ ఒకసారి టిక్ పెట్టుకోండి. సిఎస్ఏ, టిఎస్ఏ అండ్ వాల్యూమ్ ఆఫ్ కోన్. CSA, TSA and volume of cone,
నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అండ్ హెమిస్పియర్. అంటే పేజ్ నెంబర్ 228 నుంచి పేజ్ నెంబర్ 240 వరకు ఉన్నటువంటి టాపిక్స్ అన్నిటినీ కూడా యాక్టివిటీ బేస్డ్ లేదా ప్రాజెక్ట్ బేస్డ్గా చేయడం జరిగిందనమాట. మళ్ళీ ఒకసారి వినండి. సిఎస్ఏ, టిఎస్ఏ అండ్ వాల్యూమ్ ఆఫ్ కోన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అండ్ హెమిస్పియర్, పేజ్ నెంబర్ 228 నుంచి 240 వరకు. వీటిని మనం యాక్టివిటీ బేస్డ్గా ట్రీట్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ చాప్టర్ సర్కిల్స్ చాప్టర్. ఈ సర్కిల్స్ చాప్టర్లో మీకు పేజ్ నెంబర్ 267 దగ్గర రండి. 67, 73, 278 మరొకసారి ఉండే పేజ్ నెంబర్ 267 ఒకటి. నెక్స్ట్ 273 నుంచి 278 వరకు ఏమేమి టాపిక్స్ అంటే సర్కిల్ త్రూ 3 నాన్ కొలీనియర్ పాయింట్స్ ఒకటి, a line segment joining any 2 points subtending equal angles at other points on the same side. The 4 points are concyclic. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది. పేజ్ నెంబర్ 267 ఒకటి. నెక్స్ట్ 273 నుంచి 278 వరకు ఈ టాపిక్స్ ఉన్నాయన్నీ కూడా ప్రాజెక్ట్ బేస్డ్గా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్. జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్లో వచ్చేసి మీకు పేజ్ నెంబర్ 286 నుంచి 290 మధ్యలోకు ఈ ఉన్న పేజెస్లో ఉన్నటువంటి బేస్ యాంగిల్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ 2 sides, perimeter and base angles, to construct a circle segment given chord and given an angle. Once again పేజ్ నెంబర్ 286 నుంచి 290 వరకు base angle and difference of 2 sides. Next perimeter and base angles. Next to construct a circle segment given chord and given an angle. ఈ టాపిక్స్ని ప్రాజెక్ట్ బేస్డ్గా చేసుకోవడం జరిగిందనమాట. ఇంకా లాస్ట్ వచ్చేసి ప్రాబబిలిటీ. మీకు 9th క్లాస్లో ప్రాబబిలిటీ చాప్టర్ మొత్తాన్ని కూడా ప్రాజెక్ట్ బేస్డ్గా ట్రీట్ చేయడం జరిగింది. అంటే దీంట్లో మీకు యాన్యువల్ ఎగ్జామ్ పర్పస్లో అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎఫ్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ యూజ్ అవ్వదు అనమాట. టోటల్ ప్రాబబిలిటీ చాప్టర్ని మొత్తం కూడా మీకు ప్రాజెక్ట్ బేస్డ్గా చేయటం జరిగిందనమాట. సో మీకు ఉన్నటువంటి మొత్తం 9th క్లాస్లో ఒక ప్రాబబిలిటీ ఒకటి, నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ ఒకటి. ఈ 2 టాపిక్స్ మాత్రం కంప్లీట్గా ప్రాజెక్ట్ బేస్గా చేయడం జరిగింది. రిమైనింగ్ టాపిక్స్లో ఏంటంటే కొన్నిట్లో మాత్రమే కొన్ని టాపిక్స్ని ప్రాజెక్ట్ బేస్డ్గా చేయడం జరిగిందనమాట. మీరు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని ఇవన్నీ టిక్ పెట్టుకున్నట్లయితే మీకు ఎగ్జామినేషన్కు ఏమేమి ఇంపార్టెంట్ ఉంటాయి, ఎలా చదవాలనేది మీకు ఈజీగా తెలుస్తుంది అనమాట. సో మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను. ఇప్పటివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాజెక్ట్ బేస్డ్నే కాకుండా మీకు 9th క్లాస్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు కావాల్సినటువంటి టాపిక్స్ని మీరు కావాల్సినటువంటి టైంలో ఈజీగా యాక్సెసిబుల్గా చూసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.